మ్యామ్ ఇది ఓకే, మీరు అన్నది కూడా ఒక పాయింటే. ఫస్ట్ మాట్లాడవలసిన వాళ్ళు మాట్లాడి అందరికీ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అవతల వాళ్ళకు కూడా అర్థమవుతుంది, ఇది కరెక్ట్. కానీ ఇంకో పక్కన మేడం ఇలాగా ఒక చిన్నపిల్లలని తేడా కూడా లేకుండా ఎవరి మీద పడితే ఇలా బిహేవ్ చేయడానికి కారణము మన ఇండియాలో ఈ పార్న్ అనేది చాలా గూఢంగా ఉంచుతారు, అలా మాట్లాడకూడదు, అలా చెయ్యకూడదు అని అనేసి ఇంత కట్టుదిట్టలతో ఉంచేస్తారు, అది సంథింగ్ అలా ఉంచుతారు. కాబట్టి దాని మీద ఇంకా క్యూరియాసిటీ ఎక్కువైపోయి ఇంకా విచ్చలవిడైపోతున్నారు, అది మనం చెయ్యాలి అని అనేసి. కానీ ఇతర కంట్రీస్లో చూసుకుంటే ఈ పార్న్ అనేది పెద్ద తప్పు కాదు, వాళ్ళకి అదంతా నార్మల్, వాళ్ళు నార్మల్ ఏజ్ నుంచి కూడా స్టార్ట్ చేసేస్తారు కాబట్టి వాళ్ళకి అది మిస్టేక్ ఏం కాదు, అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు. మన ఇండియాలో అది ప్రాబ్లం అని చెప్తారు కాబట్టి వీళ్ళు ఇంకా తయారవుతున్నారు. ఇతర కంట్రీస్ లాగే మన కంట్రీ కూడా ఉంటే అసలు ఈ రేప్ అటెంప్ట్స్ కానీ ఇవేమి జరగవు, కంట్రోల్డ్గా ఉంటారు అందరూ అని అనేసి అంటున్నారు. అంటే ఇక్కడ ఎలా చూడాలో కూడా నాకు అర్థం కావట్లేదు మ్యామ్. అంటే ఇక్కడ ఇలా చెప్పే వాళ్ళది తప్పు అంటారా? అంటే వాళ్ళ మెంటాలిటీ పెరగలేదని అనుకోవాలా, లేకపోతే దీన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళ మెంటాలిటీ కరెక్ట్ లేదు అనుకోవాలా? ఎవరిది తప్పు అనుకోవాలి మేము అసలు? మన పాలసీ మేకర్స్ ఎడ్యుకేషన్ సంబంధించి సెక్స్ ఎడ్యుకేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాన్ వీడియోస్ లో జరిగేది రియాలిటీగా అవి నిజం కాదు, చాలా మటుకు అది స్క్రిప్టెడ్. అది పిల్లలకి తెలీదు. అండ్ రెండోది వచ్చేసి మేము స్టెప్ మదరు, స్టెప్ సిస్టరు, స్టెప్ బ్రదరు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి చూసి కూడా కొంతమంది ఎలా తయారవుతున్నారంటే అమ్మ, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఈ రిలేషన్స్ కూడా మర్చిపోతున్నారు. ప్రెజెంట్ ప్రతి ఒక్కరు వాళ్ళు అలా చేశారు అంటున్నారే కానీ ఒకటి చూసి నేర్చుకున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చూడడం మానేసాను, ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అంటే క్వశ్చన్ చేయకపోవడం వల్ల కూడా ఇప్పుడు నేను ఒకటి చూసాను అది తప్పు అని నీకు తెలిసినప్పుడు నువ్వు క్వశ్చన్ చేసి అది రాంగ్ అని ప్రూవ్ చేయాలి కదా, అది ఎందుకని చేయట్లేదు అంటారు? అంటే ఇక్కడ ఈ వీళ్ళ సైకాలజీ తప్పు అని కూడా చెప్పచ్చా మ్యామ్? అది కాదు అంటే ఇప్పుడు వైలెన్స్ ఉందండి, ఒకళ్ళని చంపడం తప్పు, చంపొద్దు అని చెప్తున్నాము అవునా, కానీ చంపిన వీడియోస్ బయట కనబడుతున్నాయి, ఎవరన్నా ఎక్కడన్నా చంపేస్తే చూపిస్తున్నాం న్యూస్, అవునా కదా, అది వైలెన్స్ అని వీళ్ళకి అర్థం అవుతుంది. పాన్ ఎందుకు అర్థం కావట్లేదు తప్పని? ఎందుకంటే సెక్స్ ఎడ్యుకేషన్ లేదు. నాకు తెలుసు ఎవరినన్నా చంపితే నాకు హోమిసైడ్, నన్ను తీసుకెళ్లి జైల్లో పడేస్తారని నాకు తెలుసు. పాన్ చూసినా, పాన్ లో పార్టిసిపేట్ చేసినా, లేకపోతే పాన్ ద్వారా నేను చెడిపోయినా నాకేమి పనిష్ లేదు. దేర్ ఇస్ నో పనిష్మెంట్ ఫర్ మీ. నన్ను ఎక్కడ తీసుకెళ్ళి నన్ను అని వాళ్ళ అవగాహన, వాళ్ళ ఆలోచన అది. సో దానికి రిలేటెడ్ గా లీగల్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయో యాక్చువల్ గా నాకు అంతగా తెలీదు, బట్ మేబీ మీరు లీగల్ గా కూడా ఎక్స్ప్లోర్ చేయాలి దాన్ని. ఏదో ఒక విషయంలో దాని గురించి కట్టుబాట్లు ఉంటాయి ప్రతి దానికి. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుని లేచిపోయి వెళ్ళిపోతారు జువెనైల్స్ అయితే, వాళ్ళు పాక్సో యాక్ట్ ఉంది. అలాగే చాలా సెక్షువల్ హెరాస్మెంట్స్ కి, చైల్డ్ సెక్షువల్ హెరాస్మెంట్స్ కి, వీటన్నిటికీ కూడా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాటి పాలసీస్ కూడా ఉన్నాయి, లేవని కాదు. కానీ సెక్స్ ఎడ్యుకేషన్ అనగానే అందరూ వద్దులే లేని ఆలోచన ఎందుకు తీసుకురావాలి వాళ్ళకి అని చెప్పి ఆలోచిస్తారు, విచ్ ఇస్ రాంగ్. వాళ్ళకి యాక్చువల్గా నిజం ఏంటి అబద్ధం ఏంటి అని నేర్పించాలి. నువ్వు ఒకడిని చంపితే నీకు పోలీస్ కేసు అవుతుందిరా అని ఎలా నేర్పిస్తున్నావో ఇది కూడా నేర్పించాలి. చాలా మటుకు నేను కొన్ని డిబేట్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు కొంతమంది స్టూడెంట్స్, యంగ్ స్టూడెంట్స్ అన్నారు, మ్యామ్ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఏం జరుగుతుంది అని చెప్పి అడాలసెంట్ కి తెలియకపోతే, దాని పర్యావసనాలు ఏముంటాయి, దీని కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అని తెలియకపోతే వాళ్ళకి చేయడం కరెక్టా రాంగా అని డెసిషన్ మేకింగ్ రాదు. డెసిషన్ మేకింగ్ ఎప్పుడు వస్తుంది? మీకు గుడ్ అండ్ బ్యాడ్, రైట్ అండ్ రాంగ్ తెలిస్తేనే దెన్ యూ కెన్ మేక్ ఎ డెసిషన్. ఇప్పుడు ఆ ఫస్ట్ క్లాస్లో, థర్డ్ క్లాస్లో, ఫిఫ్త్ క్లాస్లో ఉన్న పిల్లలకి అది రైటా రాంగా తెలీదు. దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. బికాస్ పేరెంట్స్ ఎలా చేయరు ఎప్పుడు దాని గురించి మాట్లాడడానికి, టీచర్స్ ఎలా చేయరు ఎప్పుడు దాని గురించి మాట్లాడడానికి, ఫ్రెండ్స్ ఎలా చేస్తారు, కానీ వాళ్ళకి అంతే అవగాహన ఉంది. వాళ్ళు నీ ఏజే కదా, నువ్వు నీకంటే పెద్దగా ఉన్న వాళ్ళకి మాట్లాడవు, చిన్నగా ఉన్న వాళ్ళకి అసలు నువ్వు కన్సిడర్ చేయవు, నీ ఏజ్ వాళ్ళతోటి మాట్లాడుతావు, అంటే నీకెంత ఉందో అవగాహన వాళ్ళకి అంతే ఉంది. సో అలాంటప్పుడు నువ్వు ఏమో ఎగ్జైట్ అవుతూ ఉంటారనమాట. నేను ఈ వీడియో చూసా, నేను ఆ వీడియో చూసా, నేను అక్కడ చూసా, నేను ఇక్కడ చూసా, నేను ఇలా, అక్కడ అందులో ఇలా అయింది, ఇక్కడ ఇందులో ఇలా అయింది, ఇదే డిస్కషన్ అవుతుంది. ఇద్దరికి అవేర్నెస్ లేదు. ఈ డిస్కషన్లో ఏమవుతుంది అంటే వాళ్ళకి రాంగ్ టీచింగ్, రాంగ్ లెర్నింగ్ అయిపోతుంది. ఇప్పుడు అది పియర్ ప్రెషర్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ లెవెల్, నేను సిగరెట్ తాగితే నువ్వు సిగరెట్ తాగాలి, నేను పాన్ చూస్తే నువ్వు పాన్ చూడాలి, నేను ఆల్కహాల్ తాగితే నువ్వు ఇప్పుడు ఎంత విచ్చలవిడిగా
అన్ని అవైలబుల్ ఉన్నాయి, డ్రగ్స్ అవైలబుల్ ఉన్నాయి. పిల్లలు ఎందుకు చెడిపోకుండా ఉంటారు? అది అంత అవైలబుల్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ షుడ్ ఇప్పుడు ఆఫ్ లేట్ ఈ మధ్యలో కొంచెం డ్రగ్స్ మీద వాటి మీద కాస్త కొన్ని కట్టుబాట్లు చేస్తున్నారు అని న్యూస్లో కనబడుతుంది. రేసులు పెడతారు అక్కడ ORRలో, వాటిని కూడా కొంతమంది పట్టుకుంటున్నారు. ఈ మధ్య ట్రాఫిక్ పోలీస్ టైట్ అయింది అని అంటున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. ఇవే ఎక్కువ అవ్వాలి. ఆ పోలీసింగ్ ఏదైతే సొసైటల్ పోలీసింగ్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవ్వాలి. గవర్నమెంట్ షుడ్ టేక్ ఏ స్ట్రాంగ్ వర్డ్ ఆన్ దిస్. మీరు ఇప్పుడు అదేంటి ఫోన్ కాల్స్ అవి వాటి మీద ట్యాప్ ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్ ఎగ్జాంపుల్ టిక్టాక్ ఈజ్ బ్యాండ్. అంత రెవల్యూషనరీ ఐడియా తీసుకొచ్చి అది బ్యాన్ చేస్తే కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ పోలే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా అలాగే మారింది మ్యామ్, రెండో టిక్టాక్ అయిపోయింది ఇది. సో అంటే ఇప్పుడు ఎవరైతే ఫిల్టర్ చేస్తారో ఆ మీడియాని వాళ్ళ పాలసీస్ స్ట్రాంగ్ ఉండాలి. పాన్ దొరకకూడదు, ఆ పిల్లలకి దొరకకూడదు. సెక్స్ ఎడ్యుకేషన్ దొరకాలి వాళ్ళకి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అవగాహన, ఎడ్యుకేషన్ అబౌట్. సో యూ హ్యావ్ టు గివ్ ఇట్. అప్పుడే చిన్నపిల్లలకి అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా ఇవ్వాలి. అది ఓన్లీ అమ్మాయిలకే ఓన్లీ అబ్బాయిలకే కాదు, ఇద్దరికి ఇవ్వాలి. నేను ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఇద్దరికి తెలియాలి. అంతేగాని ఒకరికే తెలిస్తే ఆగిపోదు, అది వైలెన్స్ ఆగదు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. స్కూల్స్లో సెక్స్ ఎడ్యుకేషన్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇలాంటివి డిలీట్ చేయకూడదు. కంపల్సరీగా ఒకవేళ వాళ్ళకి ఇవ్వలేకపోతే అలా ఇచ్చే ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, వాళ్ళని పిలిచి ఇప్పించాలి కంపల్సరీ. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇది నిజమే, ప్రతి స్కూల్లో నేర్పిస్తున్నారు. ఒక అమ్మాయికి ఎక్కడ టచ్ చేస్తే అది గుడ్ టచ్, ఎక్కడ టచ్ చేస్తే అది బ్యాడ్ టచ్ అనేది ఒక అమ్మాయికి నేర్పిస్తున్నారు. ఇదే నేర్పించడం అబ్బాయిలకు కూడా నేర్పించాలి కదా. ఒక అమ్మాయిని నువ్వు ఇక్కడ ముట్టుకుంటే ఇది బ్యాడ్ టచ్, ఇక్కడ ముట్టుకుంటే ఇది గుడ్ టచ్, ఇది ఎందుకని నేర్పించారు? ఒక అమ్మాయికి మాత్రమే నేర్పిస్తున్నారు. ఇది చాలా స్కూల్స్ లో కూడా ఇదే నడుస్తుంది. ఒక అమ్మాయిగా నీకు మాత్రమే నేర్పించకన్నా ఒక అబ్బాయిగా కూడా నేర్పించాలి కదా, నువ్వు ఇంకొక అమ్మాయిని ఇక్కడ టచ్ చేయకూడదు అనేసి. దీని గురించి ఎందుకని ఆలోచించలేదు? అది కోవిడ్ అందరికి నేర్పిస్తారు. యాక్చువల్ గా జనరల్ రూల్ ఇస్ అందరికి నేర్పించాలి. కొంతమంది చూస్ చేసుకుంటున్నారు అలా, వాళ్ళ పేరెంట్స్ ఇందుకు కారణం చాలా మటుకు. మా అబ్బాయికి అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి, ఎంత అవసరమో అంతే ఇవ్వండి. లేకపోతే మీరు అలా చెప్పారు కాబట్టి మా అబ్బాయి ఇలా బిహేవ్ చేయడం మొదలు పెట్టాడు అంటే క్యూరియాసిటీ అనేది పిల్లలకి చాలా పిల్లలకి ఏంటి, అందరికీ క్యూరియాసిటీ కామనే. ఆ క్యూరియాసిటీని ఎలా అడ్రస్ చేయాలో పేరెంట్స్ నేర్చుకోవాలి. కానీ స్కూల్ మీదనో లేకపోతే ఎవరైతే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇచ్చారో వాళ్ళ మీదనో బ్లేమ్ చేయకూడదు. అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటేనే ఒక దానికి అవగాహన పెంచడానికి అని అర్థం. అవేర్నెస్ ఈజ్ ఎడ్యుకేషన్. దాని తర్వాత ఒక్కొక్క అవేర్నెస్ ప్రోగ్రాంలో ఈచ్ పార్టిసిపెంట్ ఎలా బిహేవ్ చేస్తున్నారు అని ఇచ్చేవాళ్ళు చూడలేరు. కానీ వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ పేరెంట్స్ చూడాలి. వీడికి వర్క్షాప్ అయింది, వీడి రియాక్షన్ ఏంటి. మీరు ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్ది పోనీ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఒక సెషన్ తీసుకున్నారు. ఇంటర్పర్సనల్ స్కిల్స్ సెషన్ తీసుకున్న తర్వాత వీళ్ళ ఇంటర్పర్సనల్ పెరిగిందా లేదా అని మీరు అబ్జర్వ్ చేస్తున్నారా లేదా? మ్యాథ్స్ సెషన్ తీసుకున్నారు, మ్యాథ్స్ పర్సంటేజ్ పెరిగిందా లేదా ట్యూషన్లో, ఈ ట్యూషన్లో చేర్చాక మ్యాథ్స్ వీడికి బాగా వచ్చింది అని అంటారు కదా. మరి వీటి గురించి ఎందుకు అనట్లే అంటే పేరెంట్స్ ఫోకస్ అక్కడే ఉంది. మీరు ఏది ఇందాక రెడ్ కార్ థియరీ చెప్పినట్టే, రెడ్ కార్ని మీరు రెడ్ కలర్ చూడండి అంటే రెడ్డే కనబడుతుంది, మిగతా కలర్స్ కనిపించవు. మీరు అవగాహన చేసి హోలిస్టిక్ గా పర్సన్ ని చూడండి, హోలిస్టిక్ గా వాళ్ళకి స్కిల్స్ ఇవ్వండి, హోలిస్టిక్ గా వాళ్ళకి రెసిలియన్స్ బిల్డప్ చేయాలి, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి. నేను ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా నేను నెగ్గుకుని రాగలను, నాకు ఏ సిచ్యువేషన్ ప్రెషర్ ఇవ్వదు, నేను నా స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోగలుగుతాను, నా ఎమోషన్స్ ని నేను కంట్రోల్ చేసుకోగలను, నా గ్రాటిఫికేషన్స్ ఎలా తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో, ఎంత తీసుకోవాలో నాకు తెలుసు, నా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇవి, నేను ఇలా ఇది సెల్ఫ్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఉంది, అవి నేర్పించాలి పిల్లలకి. నువ్వు ఉట్టిగా మ్యాథ్స్ వస్తే చాలు, సైన్స్ వస్తే చాలు కాదు, ఇమోషనల్గా నువ్వు ఎంత ఇంటెలిజెంట్గా ఉన్నావు, హౌ ఆర్ యూ ఏబుల్ టు రెగ్యులేట్ యువర్ ఇమోషన్స్, ఎక్కడ ఏది చూపించాలో అది చూపిస్తున్నావా లేకపోతే ఇంకేమన్నా చూపిస్తున్నావా, అలానే అది సప్రెస్ చేసి ఇరగొట్టి పడేసి వాళ్ళని చంపేసేయకూడదు, దాన్ని ఎలాగ కంట్రోల్ చేసుకోవాలో నేర్పించాలి. సప్రెషన్ ఈజ్ నాట్ కంట్రోలింగ్, సప్రెషన్ ఈజ్ వైలెంట్. నువ్వు బలవంతంగా ఫోర్స్ఫుల్గా చేస్తున్నావు, అలా చేయకూడదు. ఫోర్స్ఫుల్గా చేయకుండా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది 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 ఇలాగా. నువ్వు మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేసావో ఎన్ని రోజులు, ఇమోషన్స్ని కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెండు ప్యారలల్గా వెళ్ళాలి. ఇట్స్ నాట్ ఓన్లీ అకాడమిక్స్,
ఇట్ ఇన్ ఫ్యూచర్ ఏఐ వచ్చిన తర్వాత అకాడమిక్స్ ఎక్కడ పోతాయి? సర్టిఫికేట్స్ తీసుకుని ఏం చేస్తాం? ఉద్యోగాలు ఉంటాయో ఉండవో తెలీదు. మరి స్కిల్ బేస్డ్గా నువ్వు నేర్పించకపోతే ఎలాగా? ఇప్పుడు అందరూ సిఎస్సి కంప్యూటర్ సైన్స్, మెకానిక్స్ లేరు, మీకు ఎలక్ట్రీషియన్స్ లేరు, ప్లంబర్స్ లేరు, వీళ్ళంతా నామోషి. నేను ప్లంబింగ్ చేస్తాను, అది యాక్చువల్గా అబ్రాడ్లో కెనడాలో ప్లంబింగ్ అంటే సూపర్ స్కిల్డ్ లేబర్ కింద తీసుకుంటారు. నువ్వు స్కిల్డ్ లేబర్ కింద అక్కడ అప్లై చేసి పోవడానికి నువ్వు రెడీ, కానీ ఇక్కడ నువ్వు ప్లంబింగ్ చేసేచ్చి ప్లంబింగా అది కూడా ఒక కెరియరేనా అంటారు. వై ఆర్ దే నాట్ ఎర్నింగ్? దే ఆర్ ఎర్నింగ్ వెరీ వెల్. ఏమీ ఇంజనీర్ అయితేనే సక్సెస్ అని ఏం లేదు కదా. సో డిగ్నిటీ ఆఫ్ లేబర్, ప్రతి దాంట్లో వర్క్ ఈజ్ వర్షిప్, అది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇమోషనల్ కంట్రోల్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సొసైటీ ఎలా మారుతోంది, నువ్వు ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలి, అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను నీతోటి 24 గంటలు 365 డేస్ ఉండను, నువ్వు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటావు, నీకు అవగాహన రావాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇది తల్లిదండ్రులు నేర్పించాలి. వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళ గేమ్లో పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళ ఎడ్యుకేషన్లో పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళ గుడ్ బ్యాడ్ అగ్లీ అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళ ఫ్రెండ్షిప్, చాలా మంది పిల్లలు నాకు ఫ్రెండ్స్ చేసుకోవడం రాదు, అది ఎంత ప్రాబ్లం. ఇన్ ఫ్యూచర్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ దెబ్బతింటాయి. నువ్వు ఇప్పుడే ఫ్రెండ్ చేసుకోలేకపోతే పెద్దగా అయ్యాక డిఫరెంట్ కార్పొరేట్స్లో ఎలా వర్క్ చేస్తావు? నీ స్కిల్స్ ఎక్కడ పోతాయి? సో ఇవన్నీ తర్వాత ఏ ఆర్గనైజేషన్లోనో జాయిన్ అయ్యి స్కిల్స్ నేర్చుకుంటారు. వైల్ యూ కెన్ లెర్న్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎట్ యువర్ హోమ్, యు ఆర్ పేయింగ్ అండ్ లెర్నింగ్ ఇట్ లేటర్. ఇజంట్ ఇట్? వీటి మీద ఫోకస్ చేయగలిగితే దెన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. చాలా మటుకు సొసైటీలో చేంజెస్ వస్తాయి. మీరు చెప్పినంత కరెక్టే. ప్రతి ఒక్కటి కూడా ఏ దాంట్లోనూ కూడా తప్పు పిల్లలదే కాకుండా పేరెంట్స్ది కూడా అంతే తప్పు ఉంటుంది. మరి ఇలాంటప్పుడు కౌన్సిలింగ్ ఇద్దరికి ఇవ్వాలనేది కూడా కరెక్టే, కానీ ఫోకస్ ఎవరు చేయరు. పిల్లల మీద తోసేసి పేరెంట్స్ మాత్రం మా తప్పేది లేదని అంటారు. ఓకే, ఇది కూడా వదిలేద్దాం. మరి ఇలాంటప్పుడు ఇక్కడి నుంచైనా పిల్లల్ని ఎలా చేంజ్ చేయాలి? ఒక బ్యాడ్ బిహేవియర్ నుంచి ఒక గుడ్ వే వైపు నడిపించాలి వాళ్ళని అని అనేసి అంటే ఫస్ట్ ఏం చేంజ్ చేయాలి, వాళ్ళకి ఏం నేర్పించాలి, ఈ సైకలాజికల్గా వాళ్ళని ఎలా స్టేబుల్గా ఉంచాలి అంటారు? దీనికోసం ఏమైనా థియరీ ఉందంటారా? ఫస్ట్ ప్రాక్టీస్ అండ్ ప్రీచ్. పేరెంట్స్ చేంజ్ అవ్వాలి. మీరు పాన్ చూడడం తగ్గించాలి, మీరు సిస్టమ్స్ మీద పెట్టడం తగ్గించాలి, మీరు మొబైల్ ఫోన్స్ లో ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ తగ్గించాలి. మీరు తగ్గిస్తేనే వాళ్ళు తగ్గిస్తారు. వాళ్ళతోటి టైం ఎక్కువ స్పెండ్ చేయండి. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నది అవగాహన, ఆ అబ్జర్వేషన్ మీలో పెట్టుకోవాలి. ఇంటర్పర్సనల్ గా వాళ్ళతోటి చాలా ఫ్రెండ్ లాగా బిహేవ్ చేయాలి. వాళ్ళని ఎప్పుడు తక్కువ చేసి వాళ్ళకేం అర్థం కాదు, వాళ్ళకేం లేదు, వాళ్ళు కూడా ఒక పర్సనాలిటీ, ఒక ఇండివిజువల్ అనే అవగాహనను మీరు తెలుసుకోవాలి. అండ్ అలాగే వాళ్ళతో బిహేవ్ చేయాలి కూడా. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వన్ ఎంటిటీ, వన్ పర్సనాలిటీ. మీరు ఒక వేరే అడల్ట్ తోటి మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఆయన ఒక పర్సనాలిటీ కింద ఆలోచించి ఎలా మాట్లాడుతున్నారో పిల్లల్ని కూడా అలాగే కన్సిడర్ చేయాలి. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి అదొక ఇండివిజువల్. ఆ ఇండివిజువల్ ని మీరు గ్రూమ్ చేస్తున్నారు. మీరు ఎంత బాగా గ్రూమ్ చేస్తే వాళ్ళు అంత బాగా మీ పేరుని తీసుకొస్తారు. బికాస్ చిల్డ్రన్ ఆర్ యువర్ రిఫ్లెక్షన్ ఇన్ ఎవ్రీ టర్మ్స్, నాట్ జస్ట్ బయోలాజికల్. బయోలాజికలే కాదు, అన్ని విషయాలలో మీ రిఫ్లెక్షనే మీ పిల్లలు. మీ పిల్లలు వృద్ధిలోకి వస్తే మీరు వృద్ధిలోకి వచ్చినట్టే, మీ పిల్లలు పాడైపోతే మీరు పాడైపోయినట్టే. ఇది మీకు అర్థమైతే మీరు తప్పకుండా పిల్లలతో ఉంటారు. మీరు అది ఇగ్నోర్ చేయరు. మీకు ఇది అర్థం కాకపోతే బెటర్ ఇంకా పిల్లల్ని కనకండి. ఎందుకంటే ఇది అర్థం చేసుకోకుండా పిల్లలు ప్రీ చిల్డ్రన్ కౌన్సిలింగ్, ప్రీ పేరెంటల్ కౌన్సిలింగ్స్ ఇప్పించాలి. అందరు పెళ్లిళ్ళకి ముందు ఫస్ట్ ఆ వైఫ్ అండ్ హస్బెండ్ వుడ్ బి ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం అని అనుకున్నప్పుడు వాళ్ళకి తప్పకుండా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఇన్ ద సేమ్ వే వాళ్ళు పేరెంటింగ్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రీ పేరెంటింగ్ కౌన్సిలింగ్ ఇప్పించాలి. వాళ్ళకి పేరెంట్స్ అవుతున్నారు, మీ రెస్పాన్సిబిలిటీస్ ఇది. చాలా మంది పోస్ట్ పార్టం తోటి వైలెన్స్ చేసిన ఇన్సిడెంట్స్ ఈ మధ్య వింటున్నాం బాగా. ఎప్పుడు ఉంది పోస్ట్ పార్టం, ఇప్పుడు కొత్తదేం కాదు. మరి అప్పుడు ఎలా మేనేజ్ చేశారు, ఇప్పుడు ఎందుకు మేనేజ్ అవ్వట్లేదు? సో అవి ఆలోచించాలి. అది ఎందుకు దాన్ని ఒక పెద్ద ఇష్యూ కింద క్రియేట్ చేస్తున్నారు, అది ఎక్స్ప్లెయిన్ చేయాలి పేరెంట్కి. నీకు ఈ ప్రాబ్లం ఉంటుంది, మదర్కి ప్రాబ్లం ఉంటుంది, ఫాదర్ షుడ్ కోఆపరేట్. మీ ఇద్దరు కలిసి పిల్లల్ని కందాము అని డిసైడ్ చేసుకుని పిల్లల్ని కంటున్నారు. దానికి మీకు అంత ప్లానింగ్ అవసరం అయినప్పుడు ప్రీ పేరెంటింగ్ కౌన్సిలింగ్ కూడా అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇన్ ద సేమ్ వే ఒక ప్రీ పేరెంటల్ కౌన్సిలింగ్ ఒక పిల్లాడికి ఫస్ట్ బార్న్కి అయిపోయింది, సెకండ్ బార్న్కి అవసరం లేదు అని అనుకోకండి.
సెకండ్ బార్న్కి కూడా మీకు ప్రీ పేరెంటింగ్ కౌన్సిలింగ్ కావాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ కంపల్సరీ. అలాంటప్పుడే వాళ్ళకు కొంచెం ఇది ఒకప్పుడు ఇంట్లోనే జరిగేది మన పెద్దవాళ్లతోటి. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా దానికి కేపబిలిటీ లేదు వాళ్ళకి. ఎప్పుడు జలసి, నా కోడలు కూతురు కాదు, కూతురు మాత్రం కూతురు, అల్లుడు బాగా బిహేవ్ చేయాలి, కొడుకు ఎలా బిహేవ్ చేసినా పర్వాలేదు. ఇది జరుగుతుంది చాలా. మన చుట్టూ ఇవన్నీ ఇన్సిడెంట్స్ వెతుకుతున్నాం మనం. నీ అల్లుడు మాత్రం పర్ఫెక్ట్గా నీ కూతురికి హెల్ప్ చేయాలి, నీ కూతురికి తగ్గట్టుగా ఉండాలి, నీ కూతురు చెప్పింది వినాలి. కొడుకు మాత్రం కోడలు చెప్పింది వినకూడదు. కోడలు ఎప్పుడు శత్రువే, అల్లుడు ఎప్పుడు కూతురు చెప్పింది వినాలి. ఇది చాలా ఆడదానికే శత్రువు అనడానికి ఇది ఒక్కటే బ్యాక్గ్రౌండ్ అంటే బేస్ ఏమో అనిపిస్తుంది ఒక్కోసారి. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఒక్కొక్కసారి పేరెంట్స్ అంటే ఉట్టి పెళ్ళవుతున్న వాళ్ళకే కాకుండా వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇవ్వాలి. రెండు ఫ్యామిలీస్ యునైట్ అవుతున్నాయి అంటే అది ఒక సెలబ్రేషన్ డెఫినెట్లీ, కానీ అంత రెస్పాన్సిబిలిటీ కూడా. ఆ రెస్పాన్సిబిలిటీ అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఆస్పెక్ట్స్ మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేస్తేనే వచ్చే జనరేషన్స్ అన్నా మనకి తగ్గట్టుగా కొంచెం సొసైటీని ఒక మంచి సిటిజన్ లాగా ఒక సిటిజన్ని ఇవ్వగలుగుతాం సొసైటీకి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిజంగా ఇంత వాల్యుబుల్ ఆన్సర్స్ చాలా బాగా చెప్పారు. అండ్ చూసే వాళ్ళకు కూడా ఎక్కడి నుంచైనా అది అర్థమయ్యి వాళ్ళలో కూడా కొంచెం చేంజెస్ వస్తాయని నేను అనుకుంటున్నాను. వస్తే మంచిది. ఇంతకన్నా మంచి జనరేషన్ మనం ఇకపై చూడగలుగుతాం. ఇప్పటి వరకు మార్చలేకపోయినా ఇకపైనైనా మార్చగలుగుతామని నేను అనుకుంటున్నాను. అండ్ చూసే వ్యూవర్స్ కూడా నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ మనం మారితేనే చుట్టూ ఉన్న వాళ్ళంతా మారుతారు. ఫస్ట్ పేరెంట్స్గా మనం మారుదాం. మన పిల్లల్ని కూడా ఒక మంచి సిటిజన్స్గా తయారు చేద్దాం పిల్లల్ని. ఫస్ట్ మనం అలా ఉంటేనే పిల్లలు కూడా మనల్ని చూసి వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. ఫస్ట్ పేరెంట్స్గా ముందు మనం అది నేర్చుకుందాం. యాజ్ నేనైనా అవ్వచ్చు, అది ఎవరైనా అవ్వచ్చు, చూసే మీరైనా అవ్వచ్చు. ఫస్ట్ మనం మారదాం, తర్వాత వాళ్ళని మారమని మనం కూడా చెప్దాం. అండ్ ఇదే కాకుండా టాక్సిసిటీ ఇది తగ్గించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తగ్గించుకుంటే జనరేషన్ కూడా మొత్తం మారుతుంది. ఈ నమ్మకం నాకు కూడా ఉంది. అండ్ నాతో పాటు కూడా మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారని నేను కూడా నమ్ముతున్నాను. అండ్ ఇలాంటి డౌట్స్ మీకు ఇంకా ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మీ డౌట్స్ అన్ని క్లారిటీ చేయడానికి నేను మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటాను.